ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోలను స్టార్స్గా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. అయితే ఇప్పుడు ఆ పూరి కనిపించట్లేదు. ఆయన సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. పూరి జగన్నాథ్ ఫామ్లోకి రావాలని ప్రతి సినీ ప్రేమికుడు అనుకుంటున్నాడు. రీసెంట్గా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి మళ్ళీ నిరాశపరిచాడు. పూరి మార్క్ టేకింగ్ ఉన్నా ఎందుకో సినిమాను ఆడియన్స్ మెప్పించలేకపోయింది. లైగర్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారా అనుకుంటే రామ్ డబుల్ ఇస్మార్ట్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ రిపీట్ అవుతుంది అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. అయితే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారన్నది డిస్కషన్ మొదలైంది. ఫ్లాపుల్లో ఉన్న పూరిని డైరెక్ట్ చేయాలంటే ఈ టైంలోనే రిస్క్ అన్నట్టే అని హీరోలు ఫీల్ అవుతున్నారు. అయితే ఒక హీరో మాత్రం పూరితో చేసేందుకు రెడీ అంటున్నాడట. పూరితో ఆల్రెడీ పైసా వసూల్ సినిమా చేసిన బాలకృష్ణ మరో సినిమాకు ఓకే చెప్పాడని లేటెస్ట్ టాక్. కొంతమంది హీరోలు డైరెక్టర్స్ హిట్లు ఫ్లాపులు లెక్కలోకి తీసుకోరు. కేవలం వారి డైరెక్షన్ టాలెంట్ మాత్రమే చూస్తారు. పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే పైసా వసూల్ ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. అయితే పూరికి మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ మధ్యనే బాలకృష్ణను కలిసి ఒక పవర్ఫుల్ స్టోరీ వినిపించాడట పూరి. స్టోరీ నచ్చడంతో చేసేద్దాం అని అన్నారట. బాలయ్య పూరి అంటే మరో పైసా వసూల్ సినిమా వస్తున్నట్టే లెక్క. ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య బాబు ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య బోయపాటితో అఖండ 2ని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నాడు. పూరి సినిమా ఓకే అయినా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది. అయితే పూరి అప్పటిదాకా వెయిట్ చేస్తాడా, మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.